కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజునే కోటి సోమవారం అంటారని, అది ఏ రోజు అవుతుందో అని చాలామంది తికమక పడుతూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చిన అన్ని సోమవారాల గురించి ఆరా తీస్తుంటారు. అయితే కోటి సోమవారం అనేది కార్తీక సోమవారం రోజు రాదు. దానికంటూ ప్రత్యేక తిథి ఉంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజకు, ఉపవాసానికి, దానాలకి రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, విశిష్టత వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం. శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఈ ఏడాది 2025 అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది. అక్టోబర్ 29 సాయంత్రం 5:29 గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 30 సాయంత్రం 6:33 గంటలకు ముగుస్తుంది. ఆయా ప్రాంతాల పద్ధతుల ప్రకారం సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. అక్టోబర్ 30వ తేదీని కోటి సోమవారం ఆచరించనున్నారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాధనలు పూజించాలని శాస్త్రం చెబుతోంది. కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కోటి సోమవారం రోజున శివాలయములకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం. అనంతరం బిల్వ పత్రాలతో, తుమ్మి పూలతో పరమశివుణ్ణి అర్చించాలి. కొబ్బరికాయ, అరటి పండ్లు వంటివి సమర్పించాలి. సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి.